హామాను అనుకున్నాడు, ఇక అయిపోయిందిరా మొర్దెకై కథ, చాప్టర్ క్లోజ్. నా మాట తప్పక రాజు వింటాడు, ఇక నేను శాసనాన్ని జారీ చేయించే విధంగా బలవంతం చేస్తా, యూదులు ఎవరు ఉండరు, అందులో మొర్దెకై మొట్టమొదటి వరుస లైన్లో మొదటి వ్యక్తి అయి ఉంటాడు. అయిపోయింది వాని కథ. అందుకో ఇదిగో ఉరికొయ్య నేనే తయారు చేస్తాను అనుకుని ఉరికొయ్యను తయారు చేసుకున్నాడు. ఎవరి కోసం? మొర్దెకై కోసం. కానీ మొర్దెకై దేవుని చేత, రాజు చేత ఘనపరచబడ్డాడు. కానీ హామాను, హాని చేయాలని చూసిన హామాను అదే ఉరికొయ్యకు ఊరేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేనంటాను మేలు, అదే మేలు అవుతుంది. వాళ్ళు కీడు అనుకోవచ్చు, నీకు మేలు జరిగిద్ది. వాళ్ళ హాని అనుకోవచ్చు, నీకు మేలు జరిగిద్ది.